హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మటన్ టిల్లీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్ మసాలాతో చాలా టేస్ట్గా ప్రిపేర్ అవుతుంది. ఇది రెగ్యులర్గా మనం తీసుకుంటే చాలా మంచిది హెల్త్ కానీ డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఒక టిల్లీ తీసుకున్నానండి. ఇలాగా టిల్లీ తీసుకొని దీన్ని బాగా వాటర్తో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీన్ని మనం ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నేను స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి. మనము ఇదే ఆయిల్లో తర్వాత కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాం, అందుకని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను నేను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము కడిగి శుభ్రం చేసుకున్న టిల్లీ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని ఒక 1 minute పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేస్తే చూడండి పైకి ఇలాగా మనకి పొంగుతుంది. ఇలా పొంగిందంటే వన్ సైడ్ అంతా బాగా ఫ్రై అయిపోయినట్టు. ఆ తర్వాత మనం మళ్ళీ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇలాగే ఒక 1 minute పాటు ఉంచేస్తే రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారనివ్వాలండి. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అదే పాన్లో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనము ఈ టిల్లీని ముందే ముక్కలు కట్ చేయకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి కారణం ఏంటంటే ముందు చాలా మెత్తగా ఉంటుంది మనకి. అది కట్ చేసుకుంటే మనకి లోపల ఉన్న బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, మంచిగా పీసెస్గా రావు. అందుకని చెప్పి నేను అలా ఆయిల్లో ఫ్రై చేశాను ముందు. చూడండి ఈ ఆనియన్ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనకి టిల్లీ చల్లారిపోయింది. చూడండి ఇలా చల్లారిన తర్వాత మనము చాక్తో కట్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయండి పీసెస్ అన్నీ కూడాను. మనము అందుకని చెప్పేసి నేను ఇలాగ ఆయిల్లో ఫ్రై చేశాను. ముందే మనం కట్ చేసుకుంటే కనుక చాలా మెత్తగా ఉంటాయి. కట్ చేయడానికి కూడా మనకి పీసెస్ పర్ఫెక్ట్గా రావండి. ఇలా చేయటం వల్ల మనకి ఎప్పుడైనా సరే టిల్లీ ముక్కలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా. అందుకని ఇలాగే చేసుకొని మీరు కూడా అన్ని ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఇవన్నీ ఇలా కట్ చేసేసుకున్నాం కదా. అన్నీ క్యూబ్ సైజులో బాగా వచ్చినాయి కదండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నవన్నీ మనము ఇలా ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇవి కలరు బాగా డార్క్గా ఉంటుంది కనుక మనకి కర్రీ అంతా కూడా బ్రౌన్ కలర్లోనే వస్తుందండి. మామూలు కర్రీస్లా ఉండదు, ఈ కలర్ కొంచెం డార్క్గానే ఉంటుంది. ఇలా ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పీసెస్కి బాగా పడుతుంది. ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారం కూడా ఎక్కువ అవసరం ఉండదండి. 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. మనము ఈ కారం అది పట్టేలాగా ఈ పీసెస్కి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోయాలండి. అయితే ఈ కర్రీకి వాటర్ ఎక్కువ అవసరం లేదు. మనము ఈ టిల్లీ అంటేనే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మనం కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై చేసుకున్నాం కదండి, అందుకని చెప్పి కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇలాగ వాటర్ పోసుకున్నాక ఒకసారి బాగా కలిపి కొద్దిగా ఒక బాయిల్ వచ్చే వరకు మనము హైలో పెట్టుకొని స్టవ్ ఉడికించుకోవాల్సి ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ గరం మసాలా వేసాను. ఈ గరం మసాలా కూడా వేసాక ఒకసారి బాగా కలుపుకొని
మనము లో ఫ్లేమ్లో దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మన కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. ఇది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మనము ఒక 10 to 15 మినిట్స్లో మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కర్రీ అంతా బాగా ఉడికింది కదా. మనకి కర్రీ అంతా బాగా ఉడికిందనడానికి సింబాలిక్గా ఈ కలర్ బాగా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి. నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా మటన్ టిల్లీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ అలాగే వీక్నెస్ అన్నీ కూడా పోతాయండి. దీన్ని తప్పకుండా మీరు కూడా చేసుకొని మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి.